హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే అఖండ 2 ట్రైలర్ వచ్చింది. నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఈగల్ ఈ ట్రైలర్ కోసం. ఎందుకంటే అఖండ మూవీ ఫస్ట్లో నేను అంత అంటే ఎంకరేజ్ చేయలేదు వెళ్ళమని, కానీ నేను వెళ్దాం అనుకోని అయితే అనుకోలేదు. వేరే వాళ్ళని వెళ్ళొద్దని అయితే నేను చెప్పలేదు, బట్ నేనైతే వెళ్ళలేదు. ఎందుకులే, బోయపాటి శ్రీను గారు కదా, మహా అయితే ఎత్తి శ్రీను తప్ప ఏమి ఉండదని అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేసి తీసుకెళ్లారు. నిజం చెప్తున్నాను, ఫోర్స్ చేసి తీసుకెళ్ళిన రోజు వెళ్ళి చూసి వచ్చి తర్వాత ఇంకో 3 టైమ్స్ నేనే వెళ్ళాను ఒక్కడినే. నిజంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏం కాదు, గొంతు పోయింది అంతే. మొన్న మూవీ రిలీజ్కి వెళ్ళాను, సంథింగ్ శివ అనుకుంటా. శివకు నువ్వు వస్తానంటే నేను దానికి అడ్డం వల్ల పోయింది. ఎక్కడ ఓకే, ఒక 3-4 టైమ్స్ నేను ఒక్కడినే వెళ్ళాను. నిజంగా అంత బాగుంది ఆ సౌండ్ కానీ ఆ సీన్స్ కానీ. ఫస్ట్ హాఫ్ నాకు ఓవరాల్గా ఓకే అనిపించింది. అఖండలో 2 అతను అదే ఇంటర్వెల్ తర్వాత అతను ఎప్పుడైతే వస్తారో అప్పటి నుంచి ఆ కెమెరా డిఓపి సెట్టింగ్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, సీజీ కానీ, నిజంగా లైటింగ్స్ కానీ చాలా బాగా నచ్చాయి నాకు. నిజంగా అతను ఉన్నంతసేపు చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది పార్ట్ 2. నాకు ఇంటర్వెల్ సీన్ నుంచి అఖండ చాలా ఇష్టం నాకు. అండ్ ఇప్పుడు అఖండ 2 కోసం వచ్చేసాను. ఎందుకంటే మెయిన్ అఖండ 2 మొన్న పుష్కరాలు అయ్యాయి కాబట్టి ఆ పుష్కరాల సీన్స్ కూడా రికార్డ్ చేశానని ఒక అనౌన్స్మెంట్ వీడియోలో చెప్పారు బోయపాటి శ్రీను గారు. ఇంకా అలాంటి సీన్స్ కూడా ఉంటాయి కదా అని ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు మనకి. హైప్ ఎక్కిస్తున్నారు నిజంగానే. ఆల్రెడీ 2 సాంగ్స్ లాంచ్ అయ్యి మన జగదాంబ థియేటర్లోనే ఒక సాంగ్ రిలీజ్ చేశారు. నాకు పాసెస్ దొరకలేక నేను వెళ్ళైపోయాను. ఆల్రెడీ చెప్పాను ఇది మీకు, ఫుల్ వీడియోలో చెప్పాను. అందుకే దీనికి వెళ్ళాల్సి వచ్చింది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఆ సాంగ్ మాత్రం. తమన్ గారు తెలుసు కదా, ఇంకా బాలకృష్ణ గారి కంటే ఇంకా స్పీకర్లు ఇరిగిపోవడమే. ఈసారి కూడా చూడాలి, ఇరిగిపోతాయేమో నిజంగా ఆ సాంగ్స్కి. ఇంకే సాంగ్స్ దాచారో మనకు తెలియదు. అండ్ మెయిన్ ఈరోజు రాజాసాబ్ సాంగ్ ప్రోమో, సో దానికోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. చాలా డిలే నిజంగా. ప్రభాస్ గారి మూవీ అప్డేట్స్ మాత్రం ఆయన ఎవరితో చేసినా కూడా ఇంత డిలే చేస్తారు ప్రతి ఒక్కరు. ఈగర్లో వెయిట్ చేస్తాం. ఒక డేట్ చెప్తారు, ఆ డేట్కి రిలీజ్ చేయరు. ఒక టైం చెప్తారు, ఆ టైంకి రిలీజ్ చేయరు. ఏంటో పోనీలండి. ఫస్ట్ అయితే అఖండ 2 ట్రైలర్ అయితే చూసేద్దాం. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చిన దేవుడు రాడు వస్తారు అని నమ్మించాలి. కష్టం వస్తే దేవుడు ఎందుకు రారు? వస్తారు. నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. ఎందుకు రారు? వస్తారు. దేవుడు రాకపోవడమా? వచ్చేసారు. 40 రోజులు జరుపుకునే సంబరం. మహాకుంభమేళ విఎఫ్ఎక్స్ మాత్రం ఆ షార్ట్స్ రక్తం చెందాలి. ఓ లుక్ బా అద్భుతమైన, నిజంగా గూస్ బంప్స్. ఓకే, వాళ్ళ మమ్మీయా? ఓకే, ఈ పాప పెద్ద పాప అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. అదే 1లో చిన్న పాప ఉంటుంది కదా తను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, సౌండ్ పెంచుకోవాలి. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఓకే ఓకే ఓకే, అది స్కిట్. అదే నరసింహస్వామి ఎందుకు వచ్చారు అనుకున్నాను. లుక్స్ కొంచెం డల్గా ఉన్నట్టున్నాయి. పెద్దగానే స్టార్ట్ చేశారు ఈయన కూడా. అసలు ఏమవుతుంది నాకు ట్రైలర్లో స్టోరీ ఏం తెలియట్లేదు అస్సలు. నిజంగా మాట్లాడదాం, ఆగండి. ఏమనుందా? ఓకే దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఓకే, ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఆర్మీ వాళ్ళు ఉన్నారు అండి.
ద మాసివ్ ఎపిక్ కాంబినేషన్స్ ఈస్ బ్యాక్ అగైన్. అఖండ 2 ఓకే. ట్రైలర్ చూస్తే నాకు పెద్ద ఏమి అనిపించలేదు, నిజంగా చెప్తున్నాను. వన్ చూసినట్టయితే అనిపించలేదు. 2లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ట్రైలర్లో. ఎందుకంటే ప్లాట్ ఏంటంటే దేవుడు లేరని నమ్మించాలని ఒకరు అనుకుంటున్నారు. దానికి బాలకృష్ణ గారు వచ్చి ఏదో చేస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఆర్మీ వాళ్ళు మొత్తం సినిమా అంతా అటే వెళ్తుంది. సో దానివల్ల చిన్న డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది నాకు, ఎందుకో తెలీదు. అండ్ మళ్ళీ సేమ్ ఈ బాలకృష్ణ గారికి ఏదో హెల్ప్ యూజ్ అవుతుంది అనుకుంటా. సో ఆ పాప ఖచ్చితంగా తనే అనుకుంటున్నాను. 1లో చిన్న పాప ఉంటుంది కదా, తన కోసం మళ్ళీ వస్తానని చెప్పారు కదా, మళ్ళీ రాకపోయినా ఏమైనా చేస్తానని ఆ పాప అనుకుంటా. ఆ పాప డైరెక్ట్ ఈసారి ఈ పాప వెళ్తుంది అనుకుంటా ఆయన దగ్గరికి. ఆయన పెరిగెత్తే విధానం అవన్నీ చూస్తుంటే ఆవిడ వెనకాతలు ఎవరో విలన్స్ అయితే ఉన్నారు. బట్ దీనికి ఆర్మీకి వీటికి ఏం సంబంధం నాకు అర్థం అవ్వట్లేదు మధ్యలో. వాళ్ళతోనే ట్రైలర్ అంతా వాళ్ళతోనే చూపించారు మ్యాక్సిమము. అండ్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. బట్ ఎందుకో నాకు కంప్లీట్ అవ్వలేదు ఇది ట్రైలర్ మాత్రం. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. చూద్దాం, ట్రైలర్ నిజంగా ఇలాగే ఉండి సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. నిజంగా ఇలా ఉండకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఏదో మిస్ అవుతుంది ట్రైలర్లో అంతగా. అండ్ ఆయన లుక్స్ కూడా అంత బాగాలేవు. అఖండగా లుక్స్ అసలు అఖండ మూవీలో నాకు బాగా ఇష్టమైంది ఆయన లుక్స్ మాత్రమే. ఆ లుక్స్తో చాలా సీన్స్ ఉంటాయి కదా, నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూస్తే కొంచెం డల్గా లోపలికి వెళ్ళిపోయి, అండ్ మెయిన్ ఆ గెడ్డం అస్సలు బాగాలేదు నిజంగా. హెయిర్ కానీ ముందే బాగుండేది. సంథింగ్ మిస్ అవుతుంది. చూద్దాం, December 5th మూవీ రివ్యూ వస్తుంది మన ఛానల్లో. అప్పుడు మాట్లాడదాం మిగతాదంతా ఎలా ఉంది ఏంటి అనేది. అప్పుడప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.